హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో మనం కొన్ని తెలుగు వాక్యాల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రోజు వాడేటటువంటి కొన్ని తెలుగు వాక్యాలని ఈరోజు నేను తీసుకొని వాటిని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చో మీకు చెప్పబోతా ఉన్నాను. అండ్ ఫస్ట్ వాక్యం వచ్చేసరికి విడువక ప్రయత్నిస్తూనే ఉండు అని చెప్తాం. అంటే ఏదైనా ఒక ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత దాన్ని మధ్యలో విడవకుండా ప్రయత్నిస్తూనే ఉండు అని కొన్నిసార్లు మనం సలహా ఇస్తూ ఉంటాం. అలాంటి సలహాని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయవచ్చు అంటే నెవర్ గివ్ అప్ అని లేదా కీప్ ట్రయింగ్ అని చెప్పచ్చు. అదే ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ వాడాలనుకోండి, హ్యాంగ్ ఆన్ ఇన్ దేర్ లేదా హ్యాంగ్ ఇన్ దేర్ అని కూడా చెప్పచ్చు. అయితే మనం జనరల్గా ఎక్స్ప్రెస్ చేసేదానికంటే ఇడియంని వాడి మనం ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు ఆ యొక్క ఫీల్ అండ్ ఇంప్రెషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో బెటర్ లెర్న్ హౌ టు యూజ్ ఇడియమ్స్ ఇన్ ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి తన కాళ్ళ మీద తాను నిలబడ్డాడు అంటే తన సొంతగా స్థిరపడినాడు అని చెప్పడం కోసం మనం ఇంకొక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ని వాడచ్చు. అది ఎలాగంటే హీ ల్యాండెడ్ ఆన్ హిస్ ఫీట్ అని చెప్పొచ్చు, లేదా హీ ఫెల్ ఆన్ హిస్ ఫీట్ అని చెప్పొచ్చు. ఇది నేను పాస్ట్ టెన్స్లో చెప్పాను. మామూలుగా ఇది జనరలైజ్ చేసి చెప్పినప్పుడు హీ ఫాల్స్ ఆన్ హిస్ ఫీట్ అని చెప్పొచ్చు. హీ ఫాల్స్ ఆన్ హిస్ ఫీట్, హీ ఫాల్స్ ఆన్ హిస్ ఫీట్ అని ప్రజెంట్ టెన్స్లో చెప్పచ్చు. అయితే నేను తెలుగు సెంటెన్స్ని పాస్ట్ టెన్స్లో తీసుకున్నాను కనుక సో దీన్ని పాస్ట్ టెన్స్లో కన్వర్ట్ చేసి హీ ల్యాండెడ్ ఆన్ హిస్ ఫీట్ అని చెప్పాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అనేది మనం జనరల్గా ఎప్పుడు వినేటటువంటి జాతీయమే తెలుగులో. అది దాన్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే కీపింగ్ అప్ విత్ ద జెనిసిస్ అని చెప్తాం. ఇక్కడ ద జెనిసిస్ అంటే నైబర్స్ అంటే పొరుగు వాళ్ళు అన్న అర్థంతో ఇంగ్లీష్లో వాడుతూ ఉంటారు. నాకు గుర్తున్నంత వరకు లేదా నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు అని చెప్తూ ఉంటాం కదా. సో దాన్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఇఫ్ మై మెమరీ సర్వ్స్ మీ కరెక్ట్లీ, ఇఫ్ మై మెమరీ సర్వ్స్ మీ కరెక్ట్లీ. నాకు గుర్తున్నది కరెక్టే అయితే మూన్ మీద ఫస్ట్ అడుగు పెట్టింది 1969లో అనుకుంటా అని చెప్తూ ఉంటాం. అంటే మనకి వేగ్గా గుర్తున్నది అన్న సందర్భంలో ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఇది వాడతాం. అండ్ ఇంకొకటి వచ్చేసరికి నీవు నిశ్చింతగా ఉండు అని చెప్తారు కొన్ని సందర్భాల్లో. నీకేం బాధొద్దు, నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్తారు కదా. సో నీవు నిశ్చింతగా ఉండు అని చెప్పడం కోసం యు రెస్ట్ అష్యూర్డ్ అని ఇంగ్లీష్లో చెప్పచ్చు. యు రెస్ట్ అష్యూర్డ్, నీకెందుకు, నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్తాం. అండ్ ఇంకొకటి వచ్చేసరికి అందమైన అమ్మాయిని చూసి అతను కన్ను కొట్టాడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే హీ పాప్డ్ హిజ్ ఐ సీయింగ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, లేదా సీయింగ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ హీ పాప్డ్ హిస్ ఐ. ఈ రెండు విధాలుగా మనం ఈ యొక్క తెలుగు సెంటెన్స్ని ఎక్స్ప్రెస్ చేయవచ్చు. అండ్ ఇక్కడ సీయింగ్ అనేది జెరెండ్. జెరెండ్ అంటే వర్బల్ నౌన్స్ అంటాం. అంటే ఒక వర్బ్ని ఇంగ్ ఫామ్తో రాసి అది నౌన్ ప్లేస్లో వాడతారు. వాటిని వర్బల్ నౌన్స్ అంటారు లేదా జెరెండ్స్ అంటారు. వీటి గురించి మనం ప్రత్యేకంగా వేరే క్లాస్లో నేర్చుకుందాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే గుండు కొట్టించుకోవడం వల్ల నాకు బట్టతల వచ్చిందని చెప్తారు కదా. సో దాన్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ద బాల్డ్ ప్యాచ్ రిజల్టింగ్ ఫ్రమ్ బీయింగ్ టాన్షర్డ్. ద బాల్డ్ ప్యాచ్ రిజల్టింగ్ ఫ్రమ్ బీయింగ్ టాన్షర్డ్. ఇక్కడ టాన్షర్డ్ అంటే గుండు కొట్టించుకోవడం. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈరోజు మనం కొన్ని సిచ్యువేషన్స్ నేర్చుకున్నాం. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ more like this, please do subscribe to our channel. Thank you all. Have a nice day. Please be patient for the next video.